ఇప్పుడు ప్రభాస్ వీళ్ళందరూ కూడా వస్తారు ప్రీమియర్లకి. నువ్వు సూపర్ మాస్ హీరో, సూపర్ సింహం అది అన్ని పక్కన పెట్టు. ఏంటి మరీ అందంగా ఉన్నావా నువ్వు? ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతాను. నాడు అన్నయ్య అన్నాడు, యారా ఏం చేస్తున్నావు రా, నాతో మాట్లాడుతున్న చిరంజీవి అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక రాకెట్ నా మౌన్ నుంచి వెళ్ళింది. ఆ స్ట్రింగ్ మీద ఉందేమో స్ట్రింగ్ లేదు, రాకెట్ అమ్మాయి పేరు ఏంటంటే? అంటే దాని ముందే 2 రోజుల ముందే ఫోన్లో చెప్పారు. అవునా? చెప్తారు కదా, చెప్పరా? చెప్తాను, చెప్పండి. అమ్మాయి పేరు డానా. డానా? అబ్బా అయ్యి బాబా. సరే సరే సీరియస్. ఇవాళ ప్రతి ప్రమోషన్ ఒక పిఆర్ గేమ్. మనం చూడడం తప్ప ఏమీ చేయలేము. చిన్న చిన్న డిస్కషన్స్ పెట్టుకుని తమాచుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఆర్ఆర్ ప్రమోషనల్ క్యాంపెయిన్లో రిలీజ్కి 5 days ముందు రిలీజ్ అయిన ఒక ప్రమోషనల్ కాంటెంట్ ఎవరు ఏంటి అనేది తేడా లేకుండా అడ్డంగా చంకనకపోయింది బాలీవుడ్ అనేది. ద ఓన్లీ పర్సన్ హూ బ్రోక్ మై అజంప్షన్స్ ఏమైతే అనుకున్నామో ఈజ్ రీసెంట్గా చూసుకుంటే ప్రమోషన్స్ అనేవి ఈగర్గా మనం వెయిట్ చేసేది స్టార్ హీరో సినిమాల కోసం. సో ఇలాంటి స్టార్ హీరో సినిమా ప్రమోషన్స్ అనేవి లిటరల్లీ ఒక ఫ్రీ ఫాల్లో పడిపోయి క్వాలిటీ ప్రకారంగా బోరింగ్, రొటీన్, ఫిల్టర్డ్, స్క్రిప్టెడ్, ఇంకా దానికి ఎన్ని ఉపమానాలు వాడాలో అన్ని అడ్జెక్టివ్స్, ఉపమానాలు వాడుకుని చెప్పాలన్నమాట. ఇది నాకు తెలిసి దేర్ వాజ్ అ పీక్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ ప్రమోషన్స్. అది మా చిన్నప్పుడు అని ఒక నాస్టాలజియా ఫ్యాక్టర్ తోటో, ఒక బయాస్ ఫ్యాక్టర్ తోటో నేను చెప్పట్లేదు. వేర్ హీరోస్ డిడ్ నాట్ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ బీయింగ్ పొలిటికలీ రైట్. ఎవరు ఏం మాట్లాడితే దాన్ని ఎలా ఎవరు అన్వయించుకుంటారో, దానికి ఎన్ని అర్థాలు తీస్తారో, ఎన్ని పరమార్థాలు వెతుకుతారో, ఇవన్నీ బాధలు లేకుండా వాళ్ళకున్న రియల్ ఫ్రెండ్షిప్ని అన్ఫిల్టర్డ్గా స్క్రీన్ మీద చూపించేవారు. అది మనం టీవీలో చూసేవాళ్ళం, న్యూస్ ఛానల్స్లో చూసేవాళ్ళం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అసలు ఈ వీడియోకి మెయిన్ ఇన్స్పిరేషన్, స్టిమ్యులస్ ఏంటి అంటే రీసెంట్గా ట్విట్టర్ చూస్తున్నప్పుడు, దిస్ ఇస్ వై వీ లవ్ ట్విట్టర్, ర్యాండమ్గా బృందావనం ఆడియో లాంచ్లో ప్రభాస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటాడు. ఏంటో ఎన్టీఆర్ నువ్వు మరీ అందంగా ఉన్నాయా, నేనేమో ఏదో డార్లింగ్లు అవి ఇవి చేసుకుని అమ్మాయిలను ఏదో ఫాలోయింగ్ తెప్పిస్తే నువ్వు మరీ అందంగా ఉన్నాయంటే అని చెప్పి అసలు అంటే ఇట్స్ లైక్ ఆ ఫ్లో కానీ ఆ ఫ్రీడమ్ కానీ చాలా న్యాచురల్గా, చాలా రాగా, ఇన్స్టింక్టివ్గా అనిపించింది. అరే అసలు ఇలాంటి ప్రభాస్ని చూసి ఎన్ని రోజులైంది, అసలు ఇలాంటి ఎన్టీఆర్ని చూసి ఎన్ని రోజులైంది అనిపించింది. ఇమీడియట్లీ వాట్ ఐ థాట్ వాజ్ టక్కున టాపిక్ వచ్చింది మా వాడికి చెప్పేసరికి మావాడు కూడా ఒప్పుకున్నాడు. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఫర్ దిస్ టాపిక్. ఇప్పుడు అసలు ప్రమోషన్స్ ఎలా ఉండేవి, ఎలా ఉంటాయి, ఎలా ఉంటున్నాయి, ఎందుకు ఇంత దిగజారిపోయాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ టాపిక్ చెప్పగానే నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చిన సినిమా ఏంటి అంటే మన గురూజీస్ గుంటూరు కారం. అసలు ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలియని రూమర్స్, పూజకి సగం చేసి వెళ్ళిపోవడం, ఆదిలోని హంసబాద్ లాగా ప్రతిసారి ఏదో ఒకటి రావడం. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే గురూజీ స్పీచ్ కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుంది నాకు. ముష్టి 3.5 నిమిషాలు స్పీచ్ ఇచ్చాడు. ఆ 3.5 నిమిషాల స్పీచ్లో కూడా 2 నిమిషాలు గుంటూరు పోలీసులకి గుంటూరు పేరు ఎందుకు పెట్టాం, మళ్ళీ ఏదో వెంచర్ అడ్వెంచర్ అని చెప్పి ఏదో ప్రాసలు మాట్లాడతాడు 2 నిమిషాల వరకు. ఈ మట్టి వదిలేరా, ఇంకా వద్దు. సో అక్కడికి వెళ్ళొద్దు ఇంకా. అండ్ ఇంకా ప్రమోషన్ జోలికి వస్తే ఇంక నేను చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఇంకా అసలు ప్రమోషన్స్ ఇంకా చేయకపోవడమే బెటర్ దానికన్నా, చేసిన దానికన్నా. సో ఇలా ఎందుకు అవుతుంది, ఇంత దారుణంగా ఎందుకు దిగజారిపోతుంది ప్రమోషన్ చేసే ప్రక్రియలో అన్నది టాపిక్ పాయింట్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్రమోషనల్ మెటీరియల్ ఫ్రమ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మా శంకర్ గారు ఏంటంటే ప్రతిదీ ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఒద్దిగ్గా ఆ గోడ కడుతున్నట్టు, గులాబీ పువ్వు గడ్డు కడుతున్నట్టు అతడు సినిమాలో మహేష్ బాబులా చెప్తాడనమాట. నాకు అలా ఉండదు, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తా. వెరీ ఓపెన్లీ ఇట్స్ అ వెరీ బిగ్ నాస్టాలజియా ఫ్యాక్టర్ నాకు. వేర్ ప్రతిసారి నేను రిపీట్లో యూట్యూబ్లో చూస్తాను అండ్ ఆల్సో ఇన్ మల్టిపుల్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మొన్నే ఒక సోషల్ మీడియా అనేది ఒక పెద్ద శాపం అని చెప్పి తిట్టుకున్న మాకు ఈరోజు సోషల్ మీడియానే ఆస్కారం అయింది ఈ టాపిక్స్ అన్నిటి గురించి వెతకడానికి. ఎనీవే, సో ద పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు డ్రైవ్ ఇస్, చిన్నప్పుడు మల్టిపుల్ షోస్ వచ్చేవి టీవీలో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమతో మీ లక్ష్మి, దాని ముందు కలర్ స్వాతి గారిది కలర్స్ అని ఒక షో వచ్చేది. అందులో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ద ఓన్లీ యాక్టర్ హూ యాక్ట్స్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్, యాక్ట్స్ అంటే ఏదో నటించేస్తున్నారని కాదు, అంత ఎనర్జీ ఇచ్చి మాట్లాడేది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్.
మీరు ఏంట్రా నువ్వు దేవరా బాగుందన్నావు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నావు ఫ్యాన్స్ అంటే అలా ఏం కాదు, అందరి ఫ్యాన్స్ మనం అందరూ మనోళ్ళే, అందరూ మన ఫ్యామిలీయే. ఎనీవే, సో ఒక బావర్చీలో బిర్యానీ గురించి అలాగే చెప్తారు. దానికంటే పీక్స్ కంటెంట్ ఏంటంటే మీరు బాగుండాలనా అని చెప్పి ఒక ఫోన్ కాల్ ఉంటుంది, అది పీక్స్. ఇంకేంటి ప్రేమతో మీ లక్ష్మి షోలో క్రికెట్ ఆడేస్తారు ఏకంగా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి. రాజు కనకాల స్క్వాడ్ వస్తుంది. అసలు ఆ స్క్వాడ్ వచ్చి ఆ హడావిడి ఇది. అండ్ మొన్న కూడా రాజీవ్ కనకాల గారి ఇంటర్వ్యూలో దేంట్లోనో ద వే హీ టోల్డ్ అబౌట్ ఎన్టీఆర్ వాళ్ళు స్టూడెంట్ నెంబర్ 1 అప్పుడు ఎలా ఉండేవారు ఇదంతా చెప్తే ఇట్స్ లైక్ క్రేజీ వైబ్ అసలు అది. అండ్ అలా చెప్తున్నప్పుడు కూడా ఇట్ హ్యూమనైజెస్ దెమ్ కదా. వి ఆల్సో స్పోక్ అబౌట్ దిస్ ఎర్లియర్. స్టార్స్ హ్యూమనైజ్ అవ్వడం కంటే బిగ్గెస్ట్ డోపమైన్ హిట్ ఏముండదు. వాళ్ళు కూడా మనలాగే భోజనం చేస్తారు, వాళ్ళు కూడా మనలాగే ఇంట్లో వాళ్ళతో ఉంటారు. ఇప్పుడు వై ఈస్ చిరంజీవి సోషల్ మీడియా గేమ్ సో స్ట్రాంగ్ అంటే ఆయన దోశలు వేస్తున్నప్పుడు పక్కన వాళ్ళకి కిలికేయడం, అమ్మ చేత ముద్దలు కలిపి తినిపించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనలో మనిషి అనే ఒక ఫీలింగ్ మనకి ఎక్కువ వస్తుంది. అండ్ ఇది వరకు వచ్చే ప్రమోషనల్ కంటెంట్ వాళ్ళని ఎత్తి ఒక పెడెస్టల్ మీద నించోబెట్టేవి కాదు, మన పక్కన కూర్చోబెట్టేవి. అండ్ ఇప్పుడు నువ్వు అదే చూసుకుంటే మేము సైతం అప్పుడు ఫ్లడ్స్ అప్పుడు జరిగిన ప్రమోషనల్ కంటెంట్ వేర్ మహేష్ బాబు, త్రివిక్రమ్, సమంత వీళ్ళు ముగ్గురు కలిపి దే మేక్ అన్ ఇంటర్వ్యూ. బ్యూటిఫుల్ కంటెంట్ అది. అఫ్ కోర్స్ దే రోస్ట్ సమంత, ఆవిడ మీద జోక్స్ చేయడం అవన్నీ చేస్తారు కానీ బట్ స్టిల్ ఇట్స్ అ ఫన్ డైనమిక్. దే ఆర్ ఆల్ గుడ్, ఇట్స్ ఆల్ గుడ్ క్లీన్ ఫన్. అండ్ తర్వాత యూ ఈవెన్ టేక్ అరవింద సమేత ఇంటర్వ్యూ విత్ సునీల్, యూ టేక్ ఆల్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బృందావనం ఆడియో లాంచ్ లో ప్రభాస్ వస్తారు, ఆర్యా 2 లాంచ్ కి ప్రభాస్ వస్తారు. ఇవన్నీ ఇట్లా వీళ్ళందరూ వచ్చి అక్కడ ఒక రకమైన హడావిడి. వీటన్నిటికంటే పీక్స్ ఇంకెంతకు మించి వైబ్ లేదురా అని చెప్పాలి. ఏంటంటే వజ్రోత్సవం ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అండ్ కమిడియన్స్ గ్యాంగ్ చేసే కుళ్ళు వేషాలు, దానికి వాళ్ళ ఫన్, అసలు వాళ్ళ నవ్వు చూస్తే ఓ మై గాడ్ అనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ బ్లాక్ షర్ట్ శంకర్ ఎంబీబీఎస్ లో శ్రీకాంత్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి అసలు దండేసుకుని వస్తాడు మెగాస్టార్ దగ్గరికి. అసలు అదైతే పీక్స్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో. అసలు ర్యాండమ్ గా క్రౌడ్ లోంచి లేచి వస్తాడు, అందరిని తీసి లేపుకుని వెళ్తాడు. అసలు భలే అనిపిస్తుంది అది మటుకు. అండ్ ఈవెన్ మొన్న ఇప్పుడు రీసెంట్ గా వైరల్ కూడా అయింది కదా, తీన్మార్లో ఆలి వచ్చి ఆ హీరోయిన్ పేరు ఏంటంటే జానా అని చెప్పాడు. అసలు ఇప్పుడు చచ్చిన మాట్లాడరా ఇలా ఇప్పుడు మాట్లాడగలిగేవారు ఎవరన్నా ఉంటే బండ్ల గణేష్ ఒక్కళ్ళే, ఆయన కూడా రానివ్వకుండా చేస్తున్నారు, అది వేరే విషయం అనుకో. సో ఫర్ మీ దిస్ ఇస్ నాస్టాల్జియా, దిస్ ఇస్ దట్ అన్ఫిల్టర్డ్ నేచర్ వేర్ దిస్ హ్యాస్ షిఫ్టెడ్ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు బృందావనంకి ప్రభాస్ వచ్చి మాట్లాడిన దానికి, భరత్ అనే నేనుకి మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ వచ్చి మాట్లాడిన దానికి, నేను ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను, ఆయన ఎక్స్పెరిమెంట్లకి నాంది, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లో ఎందుకు ఇవన్నీ మాకు తెలుసు. వి నో యాజ్ అన్ ఆడియన్స్. ఇప్పుడు ఇంట్లో మనిషి గురించి మనం అలా మాట్లాడం కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకు అంతలా ఫేక్ చేస్తున్నాడు అనే పాయింట్ కూడా వచ్చేస్తుంది. నువ్వు ఎంత మల్టీ స్టారర్ ఫేమ్ తీసుకురావడానికి ఇంకో కో స్టార్ ని పిలిచి రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా కూడా సేమ్ పిఆర్ గేమ్ ఆడుతుంటే ఎందుకు అంత అవసరం అయిపోతుంది, మాకు తెలుసు కదా విషయాలు ఏవో మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇందాక నువ్వు చెప్పినట్టు ద ఓన్లీ పర్సన్ హూ స్టిల్ డూయింగ్ దట్ ఏంటంటే చిరంజీవి గారు. ఆయన ఇంకా ఐ ఫీల్ ఆయనకి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు, ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. ఇంకా ఆయన ఆ మెట్టు దాటి 60-65 దాటేసిన తర్వాత ఇంకా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఆయన సినిమాల్లో ప్రూవ్ చేసేసుకున్నాడు, బయట ప్రూవ్ చేసేసుకున్నారు. నో స్టిల్ ఇప్పుడు ఆయన చూస్తే ఆయనకు చిన్నపిల్లాడిలాగా పక్కన దోశలు గెలకడాలు అండ్ ప్రీవియస్ ఈవెంట్ లో హీరోయిన్స్ నాట్ టీచ్ సార్ బయటకు వస్తారనమాట. చిరంజీవి గారు క్రింజ్ ఉంటది, నేను క్రింజ్ కాదనట్లే, ఆ బౌండరీలోనే ఆడతారు ఆయన. అది చాలా ఒకసారి ముచ్చట అనిపిస్తుంది, ఒకసారి క్రింజ్ అనిపిస్తుంది, నేను కాదనట్లేదు. బట్ స్టిల్ ఆయన ఇంకా పిఆర్ గేమ్ లో పడట్లేదు అనిపిస్తుంది ఒకసారి. అఫ్ కోర్స్ ఆయన చేసే పిఆర్ గేమ్ ఆయన ఉంటది, బట్ ఒక్కోసారి మటుకు కొంచెం డీవియేట్ అయ్యి చిన్న చిన్న వెకిలి వేషాలు, చిన్న చిన్న సరదా విషయాలు చేయడం మటుకు అప్పుడప్పుడు చూడొచ్చు మనం. ఆయన తప్ప ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరో అయినా ఈజ్ విక్టిమ్ ఆఫ్ పిఆర్ గేమ్ అనిపిస్తుంది నాకు. వాళ్ళ మనోభావాల్ని బయట చెప్తే ఎక్కడ స్క్రూట్నైజ్ చేసేసి థంబ్నెయిల్స్ చేసేసి దాన్ని మళ్ళీ రాత్రంపాన్ని పెట్టేస్తారో అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో పొలిటికల్ గా కరెక్ట్ ఉందాం, పోతే పోయింది, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి తప్పించుకుంటున్నారని ఫీలింగ్ నాదైతే మటుకు. ఇప్పుడంటే మనకి రాక్ స్టార్ అనిరుద్ధ్ కాన్సర్ట్లు, ప్రీలీజ్ ఈవెంట్లు, హుకుమ్ టూర్లు, వన్స్ అపాన్ ఎ టూర్లు ఇవన్నీ చేస్తున్నాడు. బట్ అప్పట్లో టీవీలో వచ్చే కాన్సర్ట్ ఓన్లీ కాన్సర్ట్ ఏంటి అంటే డిఎస్పీ చేసే సినిమా ప్రీలీజ్ ఈవెంట్ ఆడియో లాంచ్లు అనమాట. నాకు బిగ్గెస్ట్ నాస్టాలజీ ఫ్యాక్టర్ ఏంటి అంటే డిఎస్పీ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లోని, మిర్చి ఆడియో లాంచ్ లోని, వన్ నేను ఒక్కడిని ఆడియో లాంచ్ లోని అసలు ద కైండ్ ఆఫ్ కాంటెంట్ హీ గేవ్
అసలు మిర్చికి అయితే రాజమౌళిని, దిల్ రాజుని, ప్రభాస్ని, అనుష్కని అందరిని పైకి లాక్కొచ్చేసి యాభై స్టెప్ వేస్తాడు. అసలు అలాంటిది జన్మలో మళ్ళీ మనం చూడలేం, అదైతే ఫిక్స్. అలా ఒక ఆడియో లాంచ్ లో హీరో కిందకి వెళ్ళి అందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళతో డాన్స్ చేయించడం అనేది ఇంకా జరగదని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒకప్పుడు సినిమా వస్తుంది అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ ఆడియో లాంచ్. ఆడియో లాంచ్ దగ్గర నీకు ట్రైలర్ లాంచ్ చేస్తారు, లాస్ట్ ఆడియో లాంచ్ చివరిలో ట్రైలర్ లాంచ్ చేస్తారు. యూ గెట్ టు నో ద హోల్ కాస్ట్. నాకు ఎప్పటికీ గుర్తు సన్నా సత్యమూర్తి, శ్రీమంతుడు సినిమాలకి ఆడియో లాంచ్ నేను కూర్చుని మట వేసుకుని కూర్చుని చూసాను అనమాట. ఈవెన్ తో నేను బీటెక్ లో ఉన్నా కూడా ఆ టైంలో. ఇప్పుడు సన్నా సత్యమూర్తి అయితే ఇట్స్ లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ శ్రీమంతుడు 2015. సో ఆ టైంలో కూడా ఆడియో లాంచ్ వస్తుంది అంటే నేను కూర్చుని వీళ్ళు ఏం మాట్లాడతారు చూడాలి. ఇప్పుడు కొరటాల శివ, మహేష్ బాబు ఏం మాట్లాడతారు అనాలి. ఎస్ఓఎస్కి అయితే త్రివిక్రమ్ ఏం మాట్లాడతాడు, అల్లు అర్జున్ ఏం మాట్లాడతాడు, ఇది పాటలు ఎలా ఉన్నాయి ఎంతూజిజం ఉండేది. ఇప్పుడు అసలు నీకు ఆడియో లాంచే లేదు, అన్ని పాటలు ముందు రిలీజ్ అయిపోతున్నాయి. అసలు నీకు ప్రమోషన్ చేసే ఆ కాంటెంట్ మిగలట్లేదు నీకు. ఇట్స్ డైరెక్ట్లీ బయట దింపేస్తున్నారు అండ్ ఇట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అక్కడ ఏం జరుగుతుంది వి ఆల్ నో. దీనికి ఒక చిన్న ట్రివియా ఇస్తా. ఇఫ్ యూ రిమెంబర్, ఆడియో లాంచ్ లో పాటల్ని రిలీజ్ చేసే జనరేషన్ లో దేర్ వాజ్ వన్ కల్ట్ క్లాసిక్ మూవీ విచ్ రిలీజ్డ్ ఇట్స్ సాంగ్స్ ఆన్ రేడియో 98.3 మిర్చి ఎఫ్ఎం. ఈ సినిమా ఇస్ నన్ అదర్ దాన్ అవర్ త్రివిక్రమ్ అండ్ మహేష్ కలేజా. అంటే ఎప్పుడెప్పుడు పాట వచ్చేసిద్దా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళము. అలాంటి ఒక మూమెంట్ లో సదాశివ దిగింది, ఇంకా నాకు అక్కడ మైండ్ పోయింది నాకు. సో అప్పట్లో మా ఫాదర్ ఇప్పటికీ రేడియో వింటారు, బట్ ఆయన కొంచెం ఓల్డ్ ఛానల్స్ వింటారు అనమాట, వింటేజ్ సాంగ్స్ వింటారు. వెయిట్ చేసేవాళ్ళు అనమాట, ఎప్పుడు వస్తుంది ఆ పాట. ఏదో పాటలు వచ్చేవి, గంటకోసారన్నా వేస్తాడు కదా అని ఒక ఏదో కాన్ఫిడెన్స్ నాకు. సో అది వెయిట్ చేసి అది విన్నాక ఇంకొకసారి వినాలనిపించేది. వినలేవు, ఎందుకంటే క్యాసెట్లు, సీడీలు ఏం లేవు అప్పట్లో. ఇంట్లో కొండాలు. అసలు గట్టిగా మాట్లాడితే నేను 2015 ముందు సినిమాలకే వెళ్ళేవాడిని కాదు. దీనికి నాకు నాకు చాలా గుర్తు కలేజా సాంగ్స్. ఎందుకంటే మాకు అప్పట్లో ఇంటర్నెట్ ఉండేది ఇంట్లో. అది ఎలా అంటే బిఎస్ఎన్ఎల్ డైలప్ అని చెప్పి ఉండేది అనమాట. వెరీ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హ్యావింగ్ ఇంటర్నెట్ అట్ హోమ్. ల్యాండ్ లైన్ కనెక్ట్ చేసి ఉండేది ఇంటర్నెట్. అది కూడా చాలా లిమిటెడ్ ఇంటర్నెట్ ఉండేది అనమాట. నేను మనకి దోలెక్కువ కదా, మహేష్ బాబు సినిమా పాటలు ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నారు, ఎఫ్ఎం రిలీజ్ అయిందని తెలియగానే వెళ్ళి పాటలు డౌన్లోడ్ చేసేది తెలియకుండా. దానికి నాకు బిల్లు 400-500 ఎక్స్ట్రా వచ్చింది. కేవలం ఒక 30-40 MB ఎక్స్ట్రా డౌన్లోడ్ చేసినందుకు నాకు ఒక 200-300 ఎక్స్ట్రా బిల్లు పడింది అనమాట. బాగా వార్తలు కూడా పడ్డాయి తర్వాత. సో ఐ రిమెంబర్ ఇట్ వెరీ ఫాండ్లీ. కలేజా పాటలు విని నేను నెక్స్ట్ రోజు స్కూల్లో చెప్తాను అనమాట, నేను పాటలు వినేసాను తెలుసా, కలేజా పాటలు వినేసాను నేను, మీరు ఎవరైనా లేదు అని చెప్పి అసలు ఫుల్ ట్రిప్ అనమాట నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళి. సో సో వన్ వెరీ ఐకానిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ వేర్ పాటలు డైరెక్ట్గా ఎఫ్ఎంలో దింపడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూనిక్ వే టు ప్రమోట్ ఇట్. ఇలా నాస్టాలజిక్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక ట్రిప్ లోకి వెళ్ళిపోయి ఇంకా అదొక ఊబిలో దిగిపోతాం మేము. అది ఎవరికైనా సాధ్యమే అది, ఆబ్వియస్లీ. దిస్ ఆప్టిమల్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి కరెంట్ స్టేట్ ఆఫ్ డిగ్రేడేషన్ కి ఎందుకు వెళ్ళిపోయాం మనం? అసలు ఎందుకు, ఏమైపోయింది, ఎలా అయిపోయింది, ఏంటి అసలు ఈ కంపర్ వచ్చేస్తుంది, ప్రమోషన్లు, ఆ ఫేక్ ముచ్చట్లు చూసి అసలు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దాని గురించి లెట్స్ టాక్. ఇలా కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి బ్యూటిఫుల్లీ ప్రమోటెడ్ మూవీస్ మనకు వస్తున్నప్పుడు ఎక్కడ సడన్ గా డైరెక్షన్ మారిపోయి ఈ ఫేక్ ముచ్చట్ల ప్రమోషన్లు స్టార్ట్ అనేది ఐ డోంట్ నో. కైండ్ ఆఫ్ రెట్రోస్పెక్టెడ్ ఇంటూ ఇట్. దాంతో వీ కేమ్ ఇన్ టు అ హైపోథెసిస్. సో నాకంటూ వచ్చిన హైపోథెసిస్ ఐ జస్ట్ ట్రై టు క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏంటి అంటే, మై హైపోథెసిస్ స్టార్ట్స్ విత్ బాలీవుడ్. అక్కడ వాళ్ళ స్టార్స్ అనే వాళ్ళకి ఒక వాల్యూ అనేది లేదు ఈరోజు. నెపోటిజం కి వాల్యూ లేదు. సో కాల్డ్ వెటరన్ యాక్టర్స్, వెటరన్ స్టార్స్ కి కూడా హిట్లు దిక్కు లేదు. సౌత్ వాళ్ళు వెళ్ళి సినిమాలు చేస్తే తప్పితే 1000 కోట్లు కొట్టే ప్రసక్తి లేదు వాళ్ళకి. బీట్ రణబీర్, బీట్ షారుఖ్, ఎవరు ఏంటి అనేది తేడా లేకుండా అడ్డంగా చంకనకపోయింది బాలీవుడ్ అనేది. అండ్ ఇట్స్ అ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బాలీవుడ్ లో నేను ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దేర్ స్టార్స్ బికేమ్ యాక్సెసిబుల్ టు దెమ్. ఇప్పుడు ఒక గుచ్చి, బ్యాలెన్సియాగా, లూయి వితాన్ షర్ట్లు వేసుకుని వాళ్ళు ఫోటోలు పెట్టడాలు, వాళ్ళ పార్టీస్ గురించి ఫోటోలు పెట్టడాలు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కంటిన్యూస్ గా షేర్ చేయడాలు, అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ రీల్స్. పాపరాజీ కల్చర్ ఇదో పెద్ద శాపం వాళ్ళకి. జిమ్ నుంచి వస్తుంటే ఫోటోలు వస్తాయి,
ఒక రోజు కాకపోతే వారానికి ఒక రోజైనా వాళ్ళు న్యూస్ లో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎలాగో ఎవడో తీసిన ఫోటోలు వస్తున్నాయనే ఒక థాట్ లో వాళ్ళంతటి వాళ్ళు కూడా పెడుతున్నారు. దీనివల్ల స్టార్ అనే ఒక మిస్టరీ ఎలిమెంట్ ని కంప్లీట్ గా తొలగించేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళు. సో ఎవ్రీబడి కెన్ బీ దట్. నువ్వు కొంచెం డబ్బులు ఖర్చు పెడితే నేను కూడా అలాగే ఉంటాను. నేను ఇప్పుడు దిస్ ఇస్ వేర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ టు అన్ ఎక్స్టెంట్ తమిళ్ ఆల్సో చేంజెస్ కదా. మన స్టార్స్ అసలు ఒక ప్రాపర్ మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితేనే ఆయన వర్కౌట్ వీడియో మనకు బయటకు వచ్చింది. వేర్ ఈ ఆల్సో సేస్ కదా ఒక ఇంటర్వ్యూలో, బయట బయట మీరు ట్రిపుల్కి వెళ్తున్నారంటే నేను పెడితేనే కదండి మీరు చూసేది. సో అలా పెట్టడం తప్ప దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ లీక్డ్ ఫొటోస్ కానీ వాళ్ళకి తెలియకుండా పేపరాజీ ఫొటోస్ కానీ ఇవన్నీ రావడం జరుగుతున్నాయి. రీసెంట్ గా కొంచెం బాలీవుడ్ కి ఎక్స్పోజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలాంటి వాళ్ళే కొంచెం ఎక్కువ వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ. ఒక మోస్తారుగా. సో మనకి ఇన్స్టిట్యూషనల్ గా ట్రెడిషనల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ వీఆర్ అ వెరీ మిస్టరీ డ్రివెన్ స్టార్ కల్చర్. ఏ స్టార్ గురించి మనకి ఏమి తెలుసు వాళ్ళంతటా వాళ్ళు చెప్తే తప్పితే. కరెక్ట్. అది అలాంటి ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్ అప్పుడు వస్తారు, వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్ చూపిస్తారు, వాళ్ళకి నచ్చిన మొహాన్ని చూపిస్తారు, వాళ్ళకి చెప్పిన మాటలనే చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంతకు మించి మనకు అడిగే హక్కు లేదు, వాళ్ళకి చెప్పే అవసరం లేదు. అండ్ ఈవెన్ ఈ సప్లైస్ టు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు నేను రాజకీయాల్లోకి వస్తానంటే ద సేమ్ ఇష్యూ ఎవ్రీ వన్ రైజ్డ్ అప్పట్లో. నువ్వు ఒక తెర మీద మాత్రమే కనిపించేవాడు, మిస్టరీ ఎలిమెంట్ ఉంటుంది, నువ్వు రోడ్ల మీద వెళ్ళి సేవ చేస్తే నీకు అంత వాల్యూ ఉండదేమో అని చెప్పి ఒక బ్యాక్లాష్ కూడా వచ్చిందని దేర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రూమర్. అండ్ ఇంకోటి నా హైపోథిసిస్ నా అజంప్షన్ ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ బాలీవుడ్ విచ్ ఇస్ స్లైట్లీ ఎక్స్టెన్షన్ టు ఇట్, పాన్ ఇండియా కల్చర్ ఎప్పుడైతే బాగా ప్రివలెంట్ అయిపోయిందో సమ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ తెలియకుండానే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ద కార్పొరేట్స్, టీ సిరీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద లీడింగ్ ప్రమోషనల్ పార్ట్నర్, వాళ్ళ చేతిలోకి నీకు కంట్రోల్ వెళ్ళినప్పుడు యూ కాంట్ కంప్లీట్లీ హ్యావ్ దట్ నేను ఈ పాట ఇలా దింపుకుంటా, నీ పాట ఇలా చేసుకుంటాను, కంట్రోల్ అక్కడ మిస్ అవుతుందేమో నా అజంప్షన్. మైట్ బి రాంగ్, మైట్ బి ట్రూ. సో అండ్ వాళ్ళు ఒక ప్లాన్, అఫ్ కోర్స్ వెన్ ఫిట్స్ ఎ కార్పొరేట్ కంప్లీట్ పిఆర్ గేమ్ ఉంటుంది, పిఆర్ చెప్పినట్టే చేయాలి బికాస్ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దే అగ్రీ టు. సో ఎప్పుడైతే నీకు పాన్ ఇండియా వచ్చేసిందో నీకు కంటెంట్ డైల్యూట్ అయిపోతుంది. ద మెజారిటీ పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ గోస్ టు బాలీవుడ్. నీ కపిల్ శర్మ షోకి వెళ్ళిపోతారు, లేకపోతే వేరే షోస్కి వెళ్తారు. అండ్ అట్ ద ఎండ్ దే కమ్ టు ఆర్ ఓన్ హోమ్ గ్రౌండ్కి వచ్చి లాస్ట్ మినిట్ ప్రమోషన్ చేసే సోమా ఇంటర్వ్యూ ఇచ్చేసి లేకపోతే వేరే ఇంటర్వ్యూ ఇచ్చి ముగించేస్తారు. ప్రమోషన్ అయిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకుంటారు, ప్రభాస్ దులిపేసుకున్నట్టు. సో ఎక్కడో అసలు. అండ్ ఈ ప్రాసెస్లో పాన్ ఇండియా వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మేకింగ్ ప్రమోషనల్ సో విగరస్ అండ్ సో వాస్ట్, వాళ్ళకి ప్రమోషన్ చేయడం అంటే చిరాకు వచ్చేస్తుంది. బికాస్ ఇఫ్ యూ రిమెంబర్ మనం చాలా మంది గెస్ట్ని అడిగాం. ఈవెన్ ఇఫ్ యూ రిమెంబర్ రక్షిత్ శెట్టిని కూడా ద ఫస్ట్ క్వశ్చన్ వి ఆస్క్డ్ ఇస్, సినిమా చేయడం కష్టమా, ప్రమోషన్ చేయడం కష్టమా అంటే ఆబ్వియస్లీ సెట్ ప్రమోషన్ చేయడం కష్టం అని చెప్పాడు. సో దిస్ కమ్స్ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను ఇంతమందికి కంటెంట్ ఇచ్చి 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 ప్రమోషన్ అంటే చిరాకు వచ్చేసి వదిలించేసుకుందాం ప్రమోషన్, ఏదో చెప్పి వెళ్ళిపోదాం అన్న జోన్లోకి వెళ్ళిపోయి అసలు దే ఆర్ నాట్ బీయింగ్ దెమ్సెల్వ్స్ అనే ఫార్మ్, ఆ ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో దిస్ ఇస్ మై అజంప్షన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇఫ్ ఎవ్రీ వన్ ఈజ్ నౌ అండర్ మైక్రోస్కోప్ అండ్ స్క్రూట్నీ, ఎవ్రీ స్టార్, హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ ఆర్ హూ ఎవర్ మైట్ బి ద కేస్, ఒక్క చిన్న పొల్లు అటు ఇటు వెళితేనే చిరంజీవి గారిని చిరంజీవి అన్నందుకే చాలా గొడవలు అయిపోతాయి ట్విట్టర్లో. చిరంజీవి గారు అనాలి అని చెప్పి. అరే నేను ఆయన ఓన్ చేసుకుంటున్నానని చెప్పినా కూడా నోబడి కేర్స్. సో ఇంత స్పెసిఫిక్గా స్క్రూటినీ చేస్తున్నప్పుడు వద్దురా బాబు నాకు తలకాయ నొప్పులు, నేను ఏదో చెప్పేసి కామ్గా చేతులు దులిపేసి వెళ్ళిపోతాను అన్న మైండ్సెట్కి వచ్చేస్తారు జనరలీ. మనమే అలా ఆ మైండ్సెట్కి వెళ్ళిపోతాం. సో దీస్ టూ థింగ్స్ ఆర్ వాట్ అండ్ మై అజంప్షన్స్ ఆర్. దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, కల్కి ప్రమోషన్స్ అప్పుడు ఆ మోస్ట్ ఫేక్ ఇంటర్వ్యూ విత్ అమితాబ్ బచ్చన్ ఇదంతా జరిగిన తర్వాత ప్రమోషన్స్ ఖతం అని ఎప్పుడైతే ప్రభాస్ అంటాడో, ఐ వాంట్ దట్ ప్రభాస్, ఐ వాంట్ టు సీ దట్ ప్రభాస్. మత్తు వదలరా ట్రైలర్ లాంచ్ అప్పుడు, జాతిరత్నాలు ట్రైలర్ లాంచ్ అప్పుడు ఐ వాంట్ టు సీ దట్ ప్రభాస్. పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరిది ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాకి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ప్రభాస్ కావాలి. మత్తు వదలరా ఆయన సినిమాలకే ఆయన ఓపెన్ అప్ అయి ఇంటర్వ్యూలు చేయలేకపోతున్నారు, వేరే వాళ్ళ సినిమాలకు చేయగలుగుతున్నారు. సో ఇట్ ఈస్ లైక్ సచ్ అ పారాడాక్స్ అది అసలు. నా హైపోథిసిస్ లో ద ఓన్లీ పర్సన్ హూ బ్రోక్ దిస్ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఆర్ మై అజంప్షన్స్ ఏమైతే అనుకున్నామో ఈజ్ ఎస్ఎస్ రాజమౌళి. ఆర్ఆర్ఆర్కి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేశారు, మిడ్ వేలో ఉండగానే రిలీజ్ డేట్ క్యాన్సిల్ అయిపోయింది, కోవిడ్ వచ్చింది, అగైన్ మళ్ళీ రిలీజ్ డేట్ మార్చుకున్నారు, మళ్ళీ మొదలు పెట్టారు.
అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ 1.5 మంత్ ఆర్ఆర్ ప్రమోషనల్ క్యాంపెయిన్ లో రిలీజ్ కి 5 days ముందు రిలీజ్ అయిన ఒక ప్రమోషనల్ కాంటెంట్ ఎక్కడైతే ఎన్టీఆర్ దండం ద్వారా అని చెప్పి నడుచుకుంటూ లోపలికి వచ్చి దండాలు. ఇంకా నా వల్ల కాదని చెప్పి వాళ్ళు ముగ్గురు కూర్చుని ర్యాండమ్ గా కబుర్లు చెప్పుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సీ విత్ ఆల్ ద ఫిలిమ్స్ దట్ ఆల్ ఆర్ స్టార్ హీరోస్ ఆర్ డూయింగ్. వీళ్ళు స్టార్ హీరో అవని డైరెక్టర్ అవని వాళ్ళు కామ్ గా కూర్చుని ఊరికే కబుర్లు చెప్పుకుని చూడాలనిపిస్తుంది నాకు. సినిమా గురించి మాట్లాడకపో లైఫ్ గురించి మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఊరికే స్క్రిప్టెడ్ ఇచ్చేసి పిఆర్ గేమ్ లో పడిపోకూడదని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన కిక్ అసలు నాకు ఆ మొత్తం క్యాంపెయిన్ లో ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. బీట్ కపిల్ శర్మ షో కానీ, సుమా ఇంటర్వ్యూలో మీమ్స్ చూడడం కానీ, అఫ్ కోర్స్ అవి మంచివే కాదనట్లేదు. బట్ వీళ్ళు ముగ్గురు కూర్చుని కర్ణాటక బెంగళూరు ఈవెంట్కి ఏం డ్రెస్ వేసుకుంటున్నావు చరణ్ అని రాజమౌళి అడిగితే డ్రెస్ ఏదైనా లాంగ్వేజ్ మనోడి దగ్గర సార్ అని చెప్పి తారకని చూపిస్తాడు. సో ఇలాంటి చాలా వాళ్ళు వాళ్ళు చాలా కూల్ గా మంచిగా సొల్లు వేసుకుంటూ మాట్లాడుకుంటారు. దట్స్ ద స్పేస్ ఐ వాంట్ టు సీ ఆల్ ఆర్ స్టార్ హీరోస్ బీయింగ్ ఇన్ ప్రమోషనల్ కాంటెంట్. అది చాలు నాకు. మీరు రిలీజ్ ఈవెంట్ గెస్ట్ కింద వెళ్ళండి, ఎందుకంటే గంట సేపు రిలీజ్ ఈవెంట్ లో గంట సేపు కూర్చుని 10 నిమిషాలు మాట్లాడతారు. నాకు అది అక్కర్లేదు. మీరు వెళ్ళకపోయినా ఫరక్ పడదు నాకు. ఆ గంట సేపు అయితే కూర్చుని కబుర్లు చెప్పుకోండి చాలు నాకు. అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. నువ్వు ఎలా అయితే ఇలా ఒక అన్ఫిల్టర్డ్ కాన్వర్సేషన్ అన్నావో, ఆచార్యకి అప్కమింగ్ డైరెక్టర్స్ అందరితోటి, న్యూ ఏజ్ డైరెక్టర్స్ తోటి ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఫేస్ ఇలా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకొని, తర్వాత డాన్స్ చేసేటప్పుడు ఇలా బంగారు కోడి పెట్టాలి, ఇలా చెక్కి ఐ ఇంటరాక్ట్ విత్ ద ఆడియన్స్, ఇవన్నీ ఆయన న్యూఆన్సెస్ యాక్టింగ్ లో చెప్పడము. దాన్ని వాళ్ళందరూ హీఈస్ అ బ్యాంక్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ రైట్ నౌ పక్కన పెడితే హీఈస్ అ బ్యాంక్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి గోల్డెన్ ఇన్సైట్స్ ఇస్తూ వాళ్ళకి ట్రిప్ అయిపోతూ వాళ్ళందరూ ఇంకా నాస్టాల్జియా ట్రిప్ కి వెళ్ళిపోయి, బికాస్ దే ఇంకా మన జనరేషన్ మనం సినిమాలు చూడడం మొదలు పెట్టేసరికి ఆల్రెడీ శంకర్ దాదా అందరి వాడు స్టార్ట్ అయిపోయి, వీళ్ళందరూ గరానా మొగుడు ఆ ఏజ్ నుంచి చూస్తూ వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. అది. సో అలాంటి వాళ్ళకి ఇంకెంత ఉంటది. సో ఇదొకటి. అండ్ దీని తర్వాత దెర్ ఇస్ ఆల్సో వన్ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ వేర్ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు ఈవెన్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్ వేర్ వి న్యాచురలీ గెట్ ఇంగ్లీష్ అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఒక సీరియస్ పాయింట్ చెప్పినప్పుడు. అలాంటప్పుడు కమెంట్స్ లో వచ్చి తిడతారు చాలా మంది, ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నారు, ఏదో మా ఇంగ్లీష్ పెద్ద గొప్పగా ఉంటుంది కదా, అందులోనూ 100 బొక్కలు ఉంటాయి 100 బూతులు ఉంటాయి మాట్లాడితే. కాకపోతే రోజు పొద్దున్న సాయంత్రం దాకా మాట్లాడే ఫ్లోలో వచ్చేస్తుంది తప్ప మాకైతే సరదాగా ఇంగ్లీష్ లో మాట్లాడడం. అంటే రాని దాన్ని మేము ఏదో నేర్చుకోవడానికి కూడా దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ us. సో పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, ఈ బ్యాక్లాష్ అనేది ఒక భాషాభిమానం, భావవాదం, ఇలాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ తోటి వస్తారు పెద్ద బ్యాచ్. నాకు చెడ్డ చిరాకరా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. ఈ వీళ్ళందరికీ నాకు అనిపించేది ఏంటంటే, ఒక పాట ఇస్తా, దీని లిరిక్స్ మీనింగ్ నాకు చెప్పండి, రాదు మనకి. నీకే సరిగ్గా రానప్పుడు కామెంట్ ఇంగ్లీష్ లో పెడతారు మళ్ళీ. అంత భాష తెలుగులో ఎందుకు టైప్ చేయట్లేదు? అదే కదా. మాకు అంతే వచ్చిరా బాబు, మాకు తెలుగు అంతే వచ్చు, ఏం చేయ మా భాష అంతే. ఇక్కడ తీసుకుని వస్తాయి, ఇప్పుడు దీనికోసం నేర్చుకోలేం కదా, క్లాసులకి వెళ్ళలేం కదా. అంతే, ఏది కంఫర్టబుల్ లో ఇప్పుడు శుభ్రంగా తెలుగులో మాట్లాడుతున్నాం. అదే ఏదైనా పాయింట్ చెప్పాలి అన్నప్పుడు న్యాచురల్ గా, ఇంకా న్యాచురల్ నిమిషాలు వచ్చింది, స్వతహాగా రాలేదు, న్యాచురల్ గా వచ్చింది. సో అలా కొన్ని వచ్చేస్తాయి, మనం ఏం చేయలేం దాన్ని కూడా తప్పు పట్టుకుంటే ఇంకా ఐ డోంట్ నో. ఇప్పుడు ఇందులో ఎందుకు ఇంత తీసుకొచ్చాను ఈ ప్రస్తావన అంతా అంటే, సాహితీ విశ్లేషణ అని చెప్పి దేర్ ఇస్ దిస్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ తెలుగు సినిమా కంటెంట్ స్టార్టెడ్ బై అవర్ వెరీ ఓన్ వివేకాత్రేయ నంబర్ 1 ఫ్యాన్స్ లో నేను 1, వాడు 2. వాడు చెప్పినప్పుడు వాడు 1, నేను 2. సో హీ సిట్స్ విత్ ఆల్ ద లిరిసిస్ట్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇలాంటి క్రూ అందరితోటి కూర్చొని మాట్లాడతారు. దానికి ఉన్న తాత్పర్యం ఏంటి, భావం ఏంటి, దానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి అని. దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఏంటంటే అలవైకుంఠపురంలో. చెప్పు. ఇప్పుడు ఇది కూడా ఒక 40-50 సార్లు మాట్లాడుంటాం దీని గురించి. బట్ స్టిల్ ఎప్పుడు సందు దొరికితే ప్లగ్ చేస్తాం ఈ వీడియోని మేము. వేర్ త్రివిక్రమ్, శ్రీదివెన్నెల గారు, తమన్ అండ్ ఆల్ అదర్, కృష్ణ చైతన్య, అందరు, ఇంకా కాసర్ల శ్యామ్ గారు, అందరు ఇంకా A to Z ఆల్ రైటర్స్ ఇన్ ద మూవీ కూర్చుని వాళ్ళు ఇంకా అలా ట్రిప్ అయిపోతూ ఏదో ఒక ఏకలవ్య శిష్యుల్లాగా మేము సిరివెన్నెల గారి నుంచి నేర్చుకున్నాం అని చెప్తారు. ఇట్స్ అ క్రేజీ ట్రిప్. ఇలాంటి కంటెంట్ అనేది కూడా లేదు మనకి. వీ వాంట్ టు సీ
కంటెంట్ దట్ ఈస్ న్యాచురల్, దట్ కమ్స్ న్యాచురలీ. వీ వాంట్ టు సీ కంటెంట్ దట్ ఈస్ నెసెసరీ. ఈ రోజున మనం చాలా తక్కువ పాడ్కాస్ట్ కి మన రోజులో కానీ వారంలో కానీ ఒక గంట సేపు ఒక పాడ్కాస్ట్ చూసామంటే ఐదర్ వాళ్ళు చెప్పే విషయాన్ని మనం విపరీతంగా వినాలి అనే ఒక ఉద్దేశంతో చూస్తాము, లేదా ఆ పర్సన్ మీద చాలా పెద్ద క్రెడిబిలిటీయో నమ్మకం ఉంటే చూస్తాం. ఫార్చునేట్లీ ఒక స్టార్ హీరో కానీ ఒక స్టార్ డైరెక్టర్ కానీ మాట్లాడితే రెండు బాక్స్లు టిక్ అయిపోతాయి. అంత పవర్ వాళ్ళు పెట్టుకుని ఈ Yes. చెత్త ఇంటర్వ్యూలకి ఫేక్ ముచ్చట్లకి పరిమితం అయిపోవడం అనేది వీ కెనాట్ డైజెస్ట్ ఆనెస్ట్. జస్ట్ కరెక్ట్ పెట్టు. నా సైడ్ నుంచి కంక్లూజన్ ఏంటి అంటే, మీ పియర్ గేమ్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఎలాగో దాన్ని తప్పదు, తను ఎవరు తప్పించాడు, ప్యారండీ సినిమాకి వెళ్తున్నారు కాబట్టి. ఒక్క ఇంటర్వ్యూ మటుకు ఒక్కటే కేవలం మీకోసం మీరు చేసుకోండి, మా కోసం చేసి పెట్టండి అంతే. దట్స్ వన్ రిక్వెస్ట్. ఎందుకంటే ర్యాపిడ్ ఫైర్, 1 word అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, 1 word అబౌట్ డైరెక్టర్లు చాలా మీరు ఎలాగో దాన్ని తప్పేసలేరు కాబట్టి మీరు కూర్చుని ర్యాండమ్ కబుర్లు చెప్పుకోండి. సినిమా గురించి కూడా మాట్లాడక్కర్లేదు, ఏదో ఒకటి మాట్లాడండి చాలు. దట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ ప్రాసెస్ ఫర్ అస్. ఎందుకంటే సినిమా గురించి చాలా తెలుసు, చాలా మటుకు బయటకు వచ్చేస్తుంది ప్రమోషన్ టైంకి. ఏం పాటలు ఉన్నాయి, ఎవరు పని చేస్తున్నారు, ఇవన్నీ మీరు చెప్పక్కర్లేదు, మాకు ఆల్రెడీ తెలిసిపోతాయి. సో మీరు కబుర్లు చెప్పుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఇస్ ద ఓన్లీ పార్ట్ వేర్ వీ ఎంజాయ్ ద యాక్చువల్ ప్రమోషన్ థింగ్. కాబట్టి దట్స్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్ సైడ్. ఏదో మీరు వినేస్తారు మేము చెప్పేస్తామని కాదు, ఈజ్ జస్ట్ ఆర్ డిస్కషన్ అండ్ కంక్లూడింగ్ ఆర్ పాయింట్స్ ఇన్ ఎ మచ్ లైటర్ వే. ఇక్కడ దాకా చూసిన స్లాష్ విన్న ఎందరో సారీ కొందరే మహానుభావులకి మా అభినందనలు. ఎస్, దిస్ ఇస్ యాక్చువల్లీ ఆర్ 6th episode. We have consecutively released in every week. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది అసలు. అంటే యూట్యూబ్ కనుక చూస్తే ముచ్చటపడి మన ఛానల్ మానిటైజ్ చేసేసి నువ్వు జస్ట్ రిలీజ్ చేయాలా నీకు 10,000 వేస్తాను నీ అకౌంట్ లో అనేటట్టు ఉంటుంది. బాగా పడుద్ది ఇవాళ. వానబడి సో ఇలా ట్రిప్ అయిపోతున్న వీడియోస్ యాక్చువల్గా ఇప్పుడు రిటెన్షన్ ఇస్ వెరీ గుడ్ బట్ వ్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. సో చూడండి, చూసిన వాళ్ళు షేర్ చేయండి, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్రతి వారం ట్రై చేస్తున్నాం అప్లోడ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం మీకు ఇది ఇట్స్ అ వెరీ నార్మల్ అండ్ జనరల్ టాపిక్స్. మీకేమనిపించింది అసలు, మీకేంటి మీ థాట్స్ ఏంటి, మీ స్కీమ్స్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి అని చెప్పండి కామెంట్స్ లో. చెప్పి ఏం కొత్తగా చేయొచ్చు, ఏం కొత్తగా చేయకూడదు, చెత్తగా చేసినా పర్లేదు కానీ కొత్తగా మాత్రం చేయకండి అనేటివి కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటివి కూడా చెప్పండి. ఆన్ దిస్ నోట్ వీడియో అయిపోయిందమ్మా, మంచిగా కామెంట్ చేసేసి మిగతా వీడియోలు కూడా చూసేసి అప్పుడు వేరే పనులకు వెళ్ళండి. ఎస్, దిస్ ఇస్ శ్రీకరణ్ శంకర్ సైనింగ్ ఆఫ్.